వెల్కమ్ వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ టాస్ మెథడ్ చికిత్సకు ఆవుల సరళ హెప్సిబా సీనియర్ వైద్యాధికారి మాట్లాడుతూ హోమియోపతి వైద్య విధానం మన శరీరాన్ని మొత్తం పరిగణనలోకి తీసుకుని పనిచేస్తుంది. ఇది కేవలం ఒక భాగాన్ని కాకుండా మెదడు వాపు, డెంగ్యూ, జలుబు, జ్వరం, డయేరియా సీజన్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రొఫైలాక్టిక్ ముందస్తు ఔషధాలు ఉపయోగించి శరీర వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ గణనీయంగా పెంచుతాము. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే మా హోమియోపతి గవర్నమెంట్ డిస్పెన్సరీని సంప్రదించండి అని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సరళ హెప్సిబా. నేను సీనియర్ వైద్యాధికారిని. నెల్లూరు గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీలో ఒక 1 ఇయర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను నా సర్వీస్ మొత్తం 29 ఇయర్స్ సర్వీస్ ఉంది ఇప్పటి వరకు కూడా. అండ్ త్రూఅవుట్ ఆంధ్ర చాలా డిస్పెన్సరీస్లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చి క్రానిక్ డిసీజెస్ కాకుండా అక్యూట్ డిసీజెస్ కూడా నేను క్యూర్ చేస్తున్నాము, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. అది కాక క్యాన్సర్స్కి మరియు అన్ని రకాలైనటువంటి డిజార్డర్స్కి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి ఇందులో లేదు అనటానికి లేదు. హోమియోపతిలో ఇది చాలా సపోర్టివ్ మెడిసిన్గా చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్లస్ దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వైద్య విధానాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మాది ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుష్ అనగా ఆయుర్వేద, యోగా, సిద్ధ మరియు హోమియోపతి. న్యాచురోపతి కూడా ఉంది కానీ అది సిద్ధాలోనే కలిసిపోతుంది. సో హోమియోపతి వైద్యం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈజీ టు టేక్, అంటే చిన్నపిల్లలు కూడా తీసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. మన యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా ట్రీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది క్రానిక్ డిసీజెస్ లైక్ ఆర్థరైటిస్, డయాబెటీస్, ఆస్తమా, స్కిన్ డిసీజెస్ వీటన్నిటికి కూడా మంచి వైద్యం ఉంది. అదే కాకుండా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు, లుకోరియా, వైట్ డిశ్చార్జ్, అట్లానే పీసీఓడీస్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రతి ఒక్క స్త్రీల వ్యాధికి మన హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎవరికైతే పిల్లలు లేని వాళ్ళకి అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫ్రీక్వెంట్గా అబోర్షన్స్ అయ్యే వాళ్ళకి కూడా దీనిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. అట్లానే మెనోపాజ్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవటం, ఇప్పుడు ఏంటంటే హిస్టెక్టమీస్ చేంజ్ చేసుకుంటున్నారు మెనోపాజ్ టైంలో. అలా కాకుండా మనము ముందుగా ఒక హార్మోనల్ టెస్ట్ చేయించుకొని, బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉందా లేదా ఫైబ్రోమాస్ వల్ల, ఒకవేళ ఫైబ్రోమాస్ ఉంటే వాటి వల్ల బ్లీడింగ్ అవుతుందా అది తెలుసుకొని మనం మంచిగా హిస్టెక్టమీ చేయించుకోకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు స్త్రీల వ్యాధులకి. అదేవిధంగా పురుషుల్లో కూడా ప్రోస్టాటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్స్కి, ఇంకా ఇన్కాంటినెన్సీ ఆఫ్ యూరిన్ ఫిమేల్లో కానీ మేల్లో కానీ, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు, ఇన్కాంటినెన్సీ వీటన్నిటికి కూడా మంచి వైద్యం ఉంది హోమియోపతిలో. అలానే మరి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనత ఉన్నా కానీ, కొంతమందికి ఫేషియల్ ప్యాలసిస్, పెరాలిటిక్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా హోమియోపతిలో మంచి వైద్యం ఉంది. వాళ్ళకి కూడా ముందుగానే గుర్తుంచుకొని వాళ్ళకి మెడిసిన్ ట్రీట్మెంట్ డ్రగ్ పెడితే మంచిగా బ్లడ్ క్లాట్స్ కాకుండా, బ్లడ్ థిక్నింగ్ కాకుండా
మంచి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి ఎలక్ట్రోలైట్స్ డెఫిషియన్సీ, ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండటం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గాను మనం ట్రీట్మెంట్ హోమియోపతిలో చేసుకోవచ్చు. అలాగని బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధులకి మనం అంటే ముందుగా మనం మన యొక్క సిమ్టమ్స్ని గుర్తించుకొని దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని. మేడం ఇంకో చిన్న మాట ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో క్యాన్సర్స్ కూడా మీ దగ్గర మెడిసిన్ ఉంది అంటున్నారు కదా మేడం. సో అది ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేదంటున్నారు, మీరు ఆ మెడిసిన్ ఉంది అంటున్నారు. సో అది ఒక్క వివరణ ఇవ్వగలరా? క్యాన్సర్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. మనం ముందుగా ఫస్ట్ స్టేజ్, ఎర్లీ స్టేజెస్లో కానీ క్యాన్సర్ గుర్తించినట్లయితే దానికి మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నేను కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేశాను. అది సిన్స్ 5 years నుంచి కూడా ఈవెన్ ఒక్క ఎలోపతి మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ హోమియోపతి మెడిసిన్తోనే సర్వైవ్ అయ్యారు. సో ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. చెయ్యొచ్చు. క్యాన్సర్ కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. అంటే ఇప్పుడు 4th స్టేజ్లో ఉన్నా కూడా క్లియర్ చేయగలరా మేడం మీరు? అంటే 4th అదే నేను అని చెప్తుంది, ఎర్లీ స్టేజెస్లో కానీ మనం గుర్తించినట్లయితే వీ కెన్ క్యూర్ క్యాన్సర్ విత్ హోమియోపతి. ఓకే ఓకే. 4th స్టేజ్లో అయితే హెల్ప్లెస్. దాన్ని పాలియేట్ చేయటమే. 4th స్టేజ్ అంటే వీ కెన్ పాలియేట్ ద సిమ్టమ్స్. అంటే నేను చేయగలను అనే అష్యూరెన్స్గా నేనైతే చెప్పను, బట్ వీ కెన్ పాలియేట్ ద సిమ్టమ్స్. వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ ఫర్ సమ్ డేస్ ఆర్ ఇయర్స్ లైక్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో ఆవిడ ఏమి సర్జరీస్ ఏం చేయించుకోలేదు. జస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్తోనే ఆవిడ 8 to 10 years వరకు సర్వైవ్ అవ్వగలిగారు. అడ్వాన్స్ స్టేజ్లో మేము కనుక్కున్నాం. ఎర్లీ స్టేజ్లో వీ డింట్ ఐడెంటిఫై యాక్చువల్లీ. అడ్వాన్స్ స్టేజ్ ఇంకా ఆవిడ 6 months టైం చెప్పారు. పసుపుతారకంకి వెళ్ళినప్పుడు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు జస్ట్ విదిన్ 6 months అన్నారు. సో అలాంటిది బై గాడ్స్ గ్రేస్ ప్రొలాంగ్ చేసాం అనమాట. మేము 8 to 10 years మధ్యలో ఆవిడ వెళ్ళిపోయారు. సో వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద పేషెంట్. దట్స్ వాట్. మరి ఇంకో చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్కి సఫర్ అవుతున్నారు కదా, మెయిన్ సఫర్ అవుతున్నారు కదా, వాటిపైన మీరు ఇచ్చే మెడిసిన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? మెయిన్ సఫర్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ సీజనల్గా కొంతమంది సయాటికాతో సఫర్ అవుతున్నారు. ఎక్కువ మంది సయాటికాతో సఫర్ అవుతున్నారు మేడం. నరాల బలహీనతతో సఫర్ అవుతున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి మేడం. ఇక్కడ ఏంటంటే సయాటికాకి ఈజ్ వండర్ఫుల్ మెడిసిన్స్ ఆర్ దేర్. అంటే ఒక్కొక్క పేషెంట్ ఇక్కడ మేము హోమియోపతిలో మాజమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని తీసుకొని మేము ట్రీట్ చేస్తాము. ఎవరి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వాళ్ళకు ఉంటుందండి. అందరికీ ఒకే డ్రగ్ పనిచేస్తుందని చెప్పడానికి లేదు హోమియోపతిలో. ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి డ్రగ్ సెలెక్ట్ చేస్తాము. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అంటారు దాన్ని. సో మనకి మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఇట్లా L4, L5 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన దగ్గర సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచి డ్రగ్స్ ఉన్నాయి. అట్లానే ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, రీసెంట్లీ వీ హ్యాడ్ ట్రీటెడ్ వన్ కేస్ లైక్ దిస్. ఆవిడకి 21 ఉండింది రీడింగ్. ఆఫ్టర్ మెడికేటింగ్ విత్ హోమియోపతి డ్రగ్స్ ఆవిడకి 10కి వెళ్ళిపోయింది. సో మంచి రిజల్ట్ వచ్చింది ఆవిడకి. ఇట్లా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అంటే మన ఎట్లా అంటే పేషెంట్ నేరేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. దాన్ని డాక్టర్ మెడికల్ టెర్మినాలజీలో ఆయన కన్వర్ట్ చేసుకొని డ్రగ్ సెలెక్ట్ చేస్తే కానీ ఎక్సలెంట్ డ్రగ్స్ ఉన్నాయి. అలానే ఎక్యూట్ కూడా మనం హోమియోపతిలో చేయొచ్చు. అందరూ ప్రజలు అపోహ ఏంటంటే ఓన్లీ క్రానిక్ డిసీజెస్కే అనుకుంటారు, కానీ ఎక్యూట్ డిసీజెస్ కూడా జలుబు, దగ్గు ఇట్లా ఉన్నాయి, స్నీజింగ్స్, ఎలర్జిక్ రైనైటిస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటికి కూడా మనము హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట, ట్రీట్ చేసుకోవచ్చు. అలానే
ఇంకా ప్లెంటీ ఆఫ్ డిసీజెస్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, దానికి కూడా చాలా ఎక్సలెంట్ డ్రగ్స్ ఉన్నాయి. అట్లా హెపటైటిస్ బి దానికి కూడా హోమియోపతిలో మనం ట్రీట్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్. ఇంకో చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ నెల్లూరులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెల్లూరు వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే మీరు ఏమన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలరా మేడం? 970-431-9369 నా ఫోన్ నెంబర్. మేడం అగైన్ రిపీట్ అగైన్ మేడం. 970-431-9369. ఓకే, ఈ నెంబర్ కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేసి మిమ్మల్ని అపాయింట్మెంట్ ఇస్తారు. పలానా టైంలో రమ్మంటే మీరు హ్యాపీగా చేస్తారు కదా మేడం. సరే మేడం, నైస్ మేడం, కలుస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే.